టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. A17 నుంచి A71 నుంచి A1 దాకా మామూలు జర్నీ కాదు వల్లభనేని వంశీది. అప్పుడెప్పుడో పరిటాల రవి గారి సాంగత్యంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు శ్రీకారం చుట్టి తనకు తానుగా ఒక సామ్రాజ్యం నిర్మించుకున్న వల్లభనేని వంశీ ఈరోజు ఒక చిన్న పొరపాటుతోటి, అంటే ఆయన దృష్టిలో, వాస్తవంగా అది పొరపాటు కాదు, తప్పే ఆయన దృష్టిలో, దొరికిపోయాడు పోలీసులకి. స్కెచ్ పోలీసులు వేస్తే ఎట్లా ఉంటుందనేది ఏపీ పోలీసు నిరూపించి చూపించారు. ఇన్నాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, కానీ ఇస్తే ఎలా ఉంటుందనేది. రైట్. అయితే వైసీపీ టెక్నికల్గా మాట్లాడుతోంది. వల్లభనేని వంశీ అరెస్ట్ హైదరాబాద్లో చూపించే సమయానికి అప్పటికి సత్యవర్ధన్ కానీ ఆయన సోదరుడు కానీ ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ టెక్నికల్గా దీనికి వ్యాలిడిటీ లేదని చెప్పేసి వైసీపీ వాయిస్ వినిపిస్తుంది. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజులు సుదీర్ఘంగా ఆలోచించి దళితుడిపై దౌర్జన్యమా, న్యాయ వ్యవస్థను పరిహసిస్తారా అంటూ సీఎంని కాలర్ పట్టుకుని నిలదీయడానికి సిద్ధమైపోయారు. సో ఇవండి డెవలప్మెంట్స్. వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, మొత్తానికి వైసీపీ లీగల్ టీము మొదటిసారి బుర్రపెట్టి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతవరకు లీగల్ టీము చల్లా చెదిరైపోయి అవసరమైన వాళ్ళకి మాత్రమే వేణు నరేందర్ రెడ్డి రావటం, లేని పక్షంలో సీకేపీఎల్ని పంపించడం మనం చూస్తూ వచ్చాం. టెక్నికల్ పాయింట్ అది కోర్టు ముందు నిలుస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు అడిగిన దాంట్లో కొంత పాయింట్ కనిపిస్తున్నట్టు జనం అనుకుంటున్నారు. ఏమంటారు కృష్ణాంజనేయులు గారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి వాదన కానీ ఆ టెక్నికల్ పాయింట్స్ ఇవన్నీ కోర్టు ముందు నిలబడినప్పుడు వాళ్ళ వాదనలో పసలేదు అని అనుకోవాలి. వాస్తవంగా ఈ కేసులో అంత లోపాలు ఉన్నాయి అవి ఇవి అనుకుంటే కోర్టు ముందు వాళ్ళు వాదనలు వినిపించి రిమాండ్కి వెళ్లకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం కీలకంగా చర్చించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, వల్లభనేని వంశీ చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అరాచకాలు, అక్కడ అవినీతి, అదేవిధంగా తన నోటి దూలతో తెచ్చుకున్నటువంటి ఈ విధమైనటువంటి ఇబ్బందులు, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. వల్లభనేని వంశీకి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము చాలా మంచి అవకాశం ఇచ్చింది వాస్తవంగా. అయితే ఎందుకోసమనంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 8 నెలలు గడిచినప్పటికీ కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకోవాలి. వాస్తవంగా వీళ్ళు రెడ్ బుక్ రాసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎన్నికలకు ముందు మాట్లాడినప్పుడు కానీ, నారా లోకేష్ యువగళంలో మాట్లాడినప్పుడు కానీ, వల్లభనేని వంశీ కొడాల నానికి సంబంధించినటువంటి విషయాలు ఏం మాట్లాడారో చూస్తారు. అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ జరగలేదు అనేటువంటి అంశాల మీద మధ్యలో చాలా చర్చలు జరిగాయి. వల్లభనేని వంశీ చాలా ప్రయత్నాలు చేశాడు, ఆ ప్రయత్నాలు కూడా ఫలించాయి. అతని అరెస్ట్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధం కాదు. అయితే వల్లభనేని వంశీ మరింత ఎక్స్టెండ్కి వెళ్ళి తన మీద ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఫిర్యాదుదారుణ్ణే మరి బెదిరించైనా సరే, ఇంకొక మాట్లాడుకోనని ఏం చేసైనా సరే ఫిర్యాదుదారుడితోనే ఆ ఫిర్యాదు ఉపసంహరించుకునేటువంటి విధంగా చేయటం అనేటువంటిది వంశీ మెడకు చుట్టుకున్నటువంటి అంశం. ఎందుకు అనంటే, ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద బగ్గుమన్నారు. అసలు వల్లభనేని వంశీని ఏదో కడ్డాయిల మీద నడిపిస్తా ఉన్నారు, అదన్నారు ఇదన్నారు, అరెస్టే లేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగితేనే దిక్కు లేకుండా ఈ రోజున ఆ కేసు ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, అసలు ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా, లేకపోతే వల్లభనేని వంశీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా, ఇలాంటిది ఏంటిది అనే దాని మీద వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టినటువంటి నేపథ్యంలో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది. వల్లభనేని వంశీ మీద వాళ్ళు ఒక ఈ కోర్టులో వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి అంశాలు, ఇతని మీద ఒక 16 కేసులు ఉన్నాయి. నిన్న బెదిరింపు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా ఇతను ఒక నటోరియస్ క్రిమినల్ అనేటువంటి దాని మీద ఈ 16 కేసులకు సంబంధించినటువంటి వివరాలను కోర్టు ముందు ఉంచారు. నిజంగా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకళ్ళతో నేను అనుకుంటాను నటోరియస్ క్రిమినల్ కిందే ఉన్నాడు వల్లభనేని వంశీ. ఎందుకు అని అంటే, ఆ రోజున
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం నుంచి దూరమైన వల్లభనేని వంశీ ఆ, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, వాళ్ళ కుటుంబీకుల్ని, ఆడవాళ్ళని అందరిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడమే కాకుండా ఆ విపరీతమైనటువంటి దూషణలకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇవి కాకుండా తన నియోజకవర్గంలో దాడులు కానివ్వండి, దాష్టికాలు కానివ్వండి, ఇష్టారీతిని చేశాడు. ఇప్పుడు మట్టి దొంగతనం కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ ఇళ్ల నిర్మాణాల పేరుతో అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే వైసీపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద నోటికొచ్చినట్టు బండబూతులు తిడుతూ ఏ విధంగా అయితే వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి ఉందో, బోరుగడ్డ అనిల్ కన్నా కూడా ఒక ఆకు ఎక్కువ చదివాడు వల్లభనేని వంశీ. ఎందుకంటే ఇతను ఎమ్మెల్యే, ఆల్రెడీ ప్రభుత్వ సహకారం ఉంది, ఇష్టారీతిన వ్యవహరించినటువంటి పరిస్థితి. అందుకనే దౌర్జన్యాలు చేశారు. ఆయన తెలుగుదేశంలో ఉండేప్పుడు కూడా ఇలాగే ఉండేవాడా కృష్ణాంజనేయులు గారు, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత విపరీతం పెరిగిందా? అసలు అర్హతతోనే తెలుగుదేశం పార్టీలో టికెట్లు వచ్చాయి. ఇప్పుడు అర్హత అండి అదేనండి. ఇప్పుడు ఎందుకంటే ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కేసులు 16 కేసులు ఉన్నాయి. ఇదేమి 2019 నుంచి 20 మధ్యలో మాత్రం అన్ని వచ్చినటువంటి కేసులు కాదు. సురేష్ గారు కాసేపు మీరు మ్యూట్ లో ఉంటారా? ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇక అన్మ్యూట్. సార్ మా కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. ఇక్కడ ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేయటము, ఈ విధంగా దాడులు చేసేటువంటి వ్యవహారం ఉండటము, ఇదే అదనపు అర్హత తెలుగుదేశం పార్టీలోకి అతను రావటానికైనా, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటానికైనా ఇవన్నీ కూడా అవే అర్హతలు. ఆయనే అప్పుడు మంచోడు, ఇప్పుడు తెలుగుదేశం నుంచి బయటకు రాగానే చెడ్డోడు అయిపోలేదు. అసలు అన్ని పార్టీల్లో కూడా ఇలాంటి నోటు దురుసున్న వాళ్ళు, ఎదుటోళ్ళని తిట్టేవాళ్ళు, ఎదుటోళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు, వీళ్ళకి అదనపు అర్హతలండి అన్ని రాజకీయ పార్టీల్లో. ఆ విధంగానే ఇప్పుడు రెండో అర్హత ఏంటి అంటే డబ్బు, ఈ విధంగా దౌర్జన్యం. అంటే మార్క్సిస్ట్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇటువంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అందుకనే వాళ్ళు ఆ విధంగా వెనకాలబడి ఉన్నారు. రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి విజయవాడ పోలీస్ కమిషనర్ ఏం మాట్లాడారు చూద్దాం. రాజశేఖర బాబు గారు, పోలీస్ కమిషనర్ నిన్న మాట్లాడారు ప్రెస్ ముందర. ఆయన టెక్నికల్గా మా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుతున్నారు. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత, ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. తీసుకోవాలి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు.